పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. ఇవాల్టి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే ఏకధాటి వాన, దిశ మార్చుకుని రాష్ట్రంపై విరుచుకుపడ్డ మోంతా తుఫాన్. సో అటు ఏపీని కుదిపేసిన మోంతా తుఫాన్ ఇప్పుడు తెలంగాణ వైపు దిశ మార్చుకుని రాష్ట్రంపై విరుచుకుపడినట్టు కూడా తెలుస్తుంది. సో ఉమ్మడి వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో కుంభ వర్షం. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో రికార్డు స్థాయిలో 41.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అని కూడా అధికారులు ఇప్పటికే తేల్చారు. సో ఇక్కడ చూసుకుంటే జంట నగరాలను ముంచెత్తిన వర్షం, అనేక జిల్లాల్లో కూలిన ఇల్లు, చెట్లు, ఉప్పొంగిన వాగులు, ఒకరు మృతి, మరొకరు గల్లంతు. పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు, నీట మునిగిన పంటలు, ధాన్యాన్ని ముంచెత్తిన నీరు, అన్నదాత కంట కన్నీరు, స్టేషన్లలో నిలిచిన రైళ్లు దారి మళ్లింపు. సో నేడు పలు జిల్లాలకు కూడా వాతావరణ కేంద్రం అయితే రెడ్ అలర్ట్ జారీ చేసింది బికాస్ ఆఫ్ ఓన్లీ మోంతా తుఫాన్ కారణంగానే. సో ఇమేజ్ లో మనం ఇక్కడ చూసుకోవచ్చు, నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కమ్మెలపల్లి గిరిజన బాలుర గురుకుల పాఠశాలను వరద ముంచెత్తడంతో విద్యార్థులను సురక్షితంగా దాటిస్తున్న పోలీసులు అలాగే అధికారులు. సుమారు 500 మంది విద్యార్థులను సురక్షితంగా నీళ్ల నుంచి బయటికి తీసుకెళ్తున్న ఒక చిత్రాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. మోంతా తుఫాన్ నేపథ్యంలోనే అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సో ముఖ్యంగా ధాన్యం అలాగే పత్తి కొనుగోళ్ల కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేసుకోవాలంటూ కూడా సూచనలు చేశారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగనీయొద్దు, లో లెవెల్ బ్రిడ్జ్లు, కాస్వేలపై రాకపోకలు నిషేధించండి అంటూ కూడా తెలిపారు. సో అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. మోంతా తుఫాన్ ప్రభావంపై సీఎం ఆరా కూడా తీశారు. ఖమ్మం జిల్లాలోని నిమ్మవాకులో కొట్టుకుపోతున్న వ్యాన్ అంతర్చిత్రంలో ఇదిగో ఇదే వ్యాన్ లో డ్రైవర్ కూడా గల్లంతైన ఒక అంశాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఏపీని ముంచెత్తిన మోంతా తుఫాన్. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, గుంటూరులో అతి భారీ వర్షాలు, వేరువేరు ఘటనలో 6 మృతి, 2 గల్లంతు. ఇదే మోంతా తుఫాన్ కారణంగా 137 రైళ్లు రద్దు, 30 దారి మళ్లింపు. డోర్నకల్ స్టేషన్ లో ట్రాక్ పైన నీళ్లు. సాయంత్రానికి రైళ్లు పునరుద్ధరణ, బస్సు సర్వీసులపై కూడా వర్ష ప్రభావం తీవ్రంగా పడిన ఒక అంశాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మంత్రివర్గంలోకి అజారుద్దీన్ 31న ప్రమాణ స్వీకారం. సో ఇప్పటి వరకు మంత్రివర్గం 15 మంది సభ్యులతో మంత్రివర్గం అయితే ఇప్పటి వరకు ఉంది. సో ఇప్పుడు అజారుద్దీన్ రాకతో 16కు చేరనున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇక జూబ్లీహిల్స్ అంశానికి సంబంధించి అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి చేసిన కామెంట్స్ ఇవి. సో హామీ అని కూడా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ కు ఓటేయాలనే ఉత్సాహం ఎవరిలోనూ లేదు. సో ఇదే జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ చేసిన కామెంట్స్ ఇవి. సో యూసఫ్ గూడలో సీఎం సన్మాన సభే ఇందుకు నిదర్శనం. మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ చేసిన కామెంట్స్ ఇవి. ఇక సాక్షిలో కూడా ప్రధానంగా మోంతా తుఫాన్ ఒక ఎఫెక్టే మనకు చూపిస్తుంది. ముంచేసిన మోంతా తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, 29 ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. సో ముఖ్యంగా ఈ వర్షానికి చాలా మంది ప్రజలు చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా రైతులు చేతికొచ్చిన పంట నీట మునగడంతో రైతన్నలు కంటతడి పెట్టుకుంటున్న ఒక వైనాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. సో 105 ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో 41.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో పొంగి పొర్లుతున్న వాగులు, మళ్ళీ మత్తెలు దుంకుతున్న చెరువులు, చేతికొచ్చిన పంటలు, నీటిపాలు, అన్నదాత గొగ్గోలు. యుద్ధ విమానంలో రాష్ట్రపతి, రైఫల్ ఫైటర్ జెట్లు ద్రౌపది ముర్ము విహారం చేశారు. 2 వేర్వేరు ఫైటర్ జెట్లలో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా ఆమె రికార్డు గుర్తించారు. సో అంబాలా ఎయిర్ బేస్ నుంచి 30 నిమిషాల పాటు పర్యటన. పైలట్ గా వ్యవహరించిన గ్రూప్ కెప్టెన్ అమిత్ గెహానీ. గతంలో సుఖోయ్ 30 MKIలో ప్రయాణించిన ముర్ము యుద్ధ విమానంలో విహరించిన 3వ రాష్ట్రపతిగా ఆమె ఘనత సాధించారు. సో ఇమేజ్ లో మనం చూసుకోవచ్చు రైఫల్ జెట్ లో ప్రయాణించిన ముర్ము యొక్క చిత్రాన్ని. ఇక్కడ కూడా మోంతా తుఫాన్ కారణంగా జరిగిన కొన్ని ఇబ్బందులు అలాగే నష్టాలే మనం ఇక్కడ చూసుకోవచ్చు. రైతులకు నష్టం జరగొద్దు. మోంతా తుఫాన్ నేపథ్యంలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన. సో రైతులను కొనుగోలు కేంద్రాల వద్ద కానివ్వండి, ఎక్కడైనా రైతులు ఇబ్బంది పడకూడదు అని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా పత్తి, ధాన్యం విక్రయ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని కూడా అధికారులకు అలాగే కొనుగోలుదారులకు కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. రైలు ప్రయాణాలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి అంటూ కూడా ఆదేశం. సో ప్రజలకు నేరుగా అధికారులు పెద్ద ఎత్తున అందుబాటులో ఉండాలి అంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి.
సో రైతన్న వెన్ను విరిచిన వాన, కొనుగోలు కేంద్రాల్లో తడిచిన ధాన్యం, పలు జిల్లాల్లో చేతికొచ్చిన పంట నేలపాలు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలపై అధిక ప్రభావం, నష్టాన్ని అంచనా వేసే పనిలో వ్యవసాయ శాఖ. ఇందాక చూసుకున్నాం కేబినెట్ మంత్రివర్గంలోకి అజరుద్దీన్ ఎంట్రీని. సో మంత్రి వర్గంలోకి అజరుద్దీన్ రేపు 11 గంటలకు ప్రమాణ స్వీకారం. సో ప్రస్తుతం 15 మంది అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చిన మరో 2 బెర్తులు ఖాళీగా ఉంటాయి. సో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా అజరుద్దీన్, కోదండరాం పేర్లు మంత్రివర్గం ఆమోదించిన జిష్ణుదేవ్ వర్మ. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ మైనార్టీ ఓటర్లను ఆకట్టుకునే ఎత్తుగడలో భాగంగానే పదవి అని కూడా ప్రచారం. సో ఇప్పుడు జరుగుతున్న జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో సీట్లు సాధించడానికి మైనార్టీ ఓట్లని కాంగ్రెస్ కి రావాలి అన్న ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగానే నిర్ణయం తీసుకున్నారు. అజరుద్దీన్ ని మంత్రివర్గంలోకి చేర్చుకుంటే మైనార్టీ ఓట్లని తమకే వచ్చి సీటు దక్కుతుంది అన్న ఒక ఉద్దేశంతోనే ఇలా చేశారు అంటూ కూడా ప్రచారం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మరొకసారి కేటీఆర్ కామెంట్స్ ని చూసుకున్నాం. దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ 13,000 దొంగ ఓట్లను నమోదు చేసింది అంటూ కూడా కేటీఆర్ కామెంట్ చేశారు. రేపటి నుంచి జూబ్లీహిల్స్ లో కేటీఆర్ రోడ్ షోలు, నవంబర్ 9న షేక్పేట్ నుంచి బోరబండ వరకు బైక్ ర్యాలీ. సో బీఆర్ఎస్ ప్రచారానికి 69 మంది ముఖ్య నేతల సారథ్యం వహిస్తున్నారు. సమానత్వంతో కూడిన వృద్ధి, సమష్టి అభివృద్ధి, ఇవే తెలంగాణ ప్రభుత్వానికి మార్గదర్శక సూత్రాలు. బీజేసీలతో ప్రపంచ కమాండ్ సెంటర్ గా హైదరాబాద్ మెక్డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్ ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం బట్టి, అలాగే శ్రీధర్ బాబు. ఇక్కడ కూడా మోంతా ప్రభావమే కనిపిస్తుంది. ప్రతి ఒక్క పత్రికలోనూ ప్రధానంగా మనం మోంతా తుఫాన్ ఎఫెక్ట్ గురించి చూసుకోవచ్చు. సో చెరువుల్ని తలపిస్తున్న హనుమకొండ చౌరస్తా, నల్గొండ జిల్లా కమ్మేపల్లి గురుకుల పాఠశాల నుంచి విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు. సో ఇక్కడ చూసుకోవచ్చు విద్యార్థులను మోకాల లోతు నీళ్లలో నుంచి బయటకు తీసుకొస్తున్నారు అధికారులు, అలాగే పోలీసులు కలిసి. సో ఖమ్మం జిల్లా కల్లూరులో నీటి పాలైన వరి పంట, అన్నదాతకు దెబ్బ మీద దెబ్బ. సో అటు వర్షానికి ధాన్యం తడవడంతో కొనుగోలుదారులు కూడా తక్కువ ధరకే కొంటున్నారు అనే ఒక దెబ్బ అయితే, సో ఇప్పుడు తుఫాన్ కారణంగా పంట మొత్తం నీటి పాలవడం అనేది ఇంకో దెబ్బ అని చెప్పొచ్చు రైతుకి. వైద్య విద్యలో పీజీ చేసిన 50% మంది సర్జరీలు చెయ్యలేరు. సో ఇది ఒక సర్వే ద్వారా బయటపడిన సంచలన విషయాలనే చెప్పుకోవచ్చు మనం. శాస్త్ర చికిత్స చేయాలంటే తమకే నమ్మకం లేదంటున్న డాక్టర్లు. కౌన్సిలింగ్ సౌకర్యాలు లేవన్న 50% మంది. 70% ఫీజులకు నిర్దిష్ట పనివేళలు లేవు. సో 62% మందికి స్టైఫండ్ ఆలస్యం. కొత్త వైద్య కాలేజీల్లో మౌలిక వసతులు లేవు. సో దేశవ్యాప్తంగా 2,000 మందికి పైగా మెడికోలు డాక్టర్లతో ఈ సర్వే నిర్వహించిన తర్వాతే ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సో తక్షణమే సంస్కరణలు చేపట్టాలంటే కూడా ఒక వినతి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. వసతులు లేవు, బోగస్ విద్యార్థులు. ఫీజు రియంబర్స్మెంట్ దుర్వినియోగంపై ఫిర్యాదుతో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కళాశాలలో తనిఖీలు. ఆరోపణలు నిజమని తేలడంతో 1900 కాలేజీల్లో తనిఖీలకు ఆదేశం. సో నేడు ఇంజనీరింగ్ కాలేజీలతో మొదలు ఇది ప్రభుత్వ కక్ష సాధింపే అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. సో తనిఖీలకు సహకరించం అంటూ కూడా కాలేజీల యాజమాన్యం అయితే చెబుతోంది. సో అప్పుల్లో కూరుకున్న డిస్కిమ్లకు 1,00,000 కోట్ల ప్యాకేజీ. సో బెయిల్ అవుట్ ప్రణాళిక రూపొందిస్తున్న కేంద్రం ఈ సాయాన్ని పొందాలంటే విద్యుత్ సంస్థలు ప్రైవేట్ పరం చేయాలి, లేదంటే ఆ డిస్కిమ్లను స్టాక్ ఎక్స్చేంజ్ లో నమోదు చేయాలి అంటూ కూడా స్పష్టం. ఇక వెలుగులో కూడా ప్రధానంగా మోంతా తుఫాన్ ఎఫెక్టే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇందాక కూడా ఇదే చిత్రాన్ని మనం మరో పత్రికలో చూసుకున్నాం. సో రాష్ట్రంలో బీభత్సం సృష్టించిన తుఫాన్, మునిగిన ఊర్లు, రాకపోకలు బంద్. సో ఇళ్లలోకి ఎలా నీరు చేరాయో కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది వరంగల్ ఎన్సీఆర్ కాలనీలో ఇళ్లలోకి చేరిన నీరు. సో అలర్ట్ గా ఉండండి, తుఫాన్ తో ప్రాణ హాని, ఆస్తి నష్టం జరగకూడదు. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి గట్టి ఆదేశాలని చెప్పుకోవచ్చు. సో వడ్లు, పత్తి తడవకుండా సెంటర్లలో ఏర్పాటు చేయండి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలి. ఇక చూసుకుంటే ప్రస్తుతం జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్స్ కి సంబంధించి 3 ప్రధాన పార్టీల ప్రచారం అయితే జోరుగా జరుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రచారంలో భాగంగా మనం చూడాల్సింది ఏంటంటే ఏ పార్టీకి సంబంధించి ఆ పార్టీ ప్రచారం చేసుకున్నట్లయితే ఎక్కడా అనిపించట్లేదు. ఒక పార్టీ మీద నిందలేస్తూ ఇంకో పార్టీని ఎత్తి తోస్తూ తాము ముందుకెళ్తున్నట్టే 3 పార్టీలు ఇక్కడ ఉన్నాయి. సో ఇదే అంశానికి సంబంధించి 3 పార్టీల ఒక ఉద్దేశాన్ని అయితే మనం ఇక్కడ చూసుకుందాం. సో జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ కుమ్మక్కు, అందుకే బీజేపీ డమ్మీ అభ్యర్థిని పెట్టింది అంటూ కూడా మంత్రి పొన్నం కామెంట్ చేశారు. సో 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదు, పేదలు, బడుగు, బలహీన వర్గాల పార్టీ కాంగ్రెసే అంటూ కూడా స్పష్టం. సో జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ ను గెలిపించాలని పిలుపు, జోరు వానలో కూడా ఎన్నికల ప్రచారం చేశారు. సో
సో హైదరాబాద్ జనం తెలివైనోళ్ళు, అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ మాటలు నమ్మలేదు అంటూ కూడా బీఆర్ఎస్ తరపు నుంచి కేసీఆర్ చేస్తున్న ప్రచారంలో భాగంగా చేసిన కామెంట్స్ ఇవి. సో అన్ని సీట్లలో ఆ పార్టీని ఓడించిండ్రు. జూబ్లీహిల్స్ బైపోల్లోనూ తెలివిగా వ్యవహరించాలి అంటూ కూడా ఆయన ప్రజలకైతే సూచనలు జారీ చేశారు. సో ఇక్కడ కారుకు బుల్డోజర్ కు మధ్య యుద్ధం జరుగుతుంది అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ఇక్కడ చూసుకుంటే ఎంఐఎం బీజేపీ మధ్య పోటీ, జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కు ఓటేస్తే ఎంఐఎం కు వేసినట్టే అంటూ కూడా బీజేపీ నేత రామచంద్రరావు చేసిన కామెంట్స్ ఇవి. సో గతంలో మజ్లిస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థి కాంగ్రెస్ క్యాండిడేట్, మా ప్రచారానికి భయపడి ఏకంగా సీఎం రంగంలోకి దిగాడు అంటూ కూడా కామెంట్ చేశారు. ఇవి వాటి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరాలోకం.